ఈరోజు అన్ని పార్టీల గురించి వివరించే ప్రయత్నం అయితే చేస్తా. తప్పు చెప్తే మాత్రం మీ కామెంట్ రూపకంగా చెప్పొచ్చు, నచ్చలేదు మాకు. కానీ వీడియో మాత్రం పూర్తిగా చూసినాక కామెంట్ చేయరు మా అమ్మగాని జర, ఎందుకంటే సగం సగం చూసి కామెంట్ చేస్తే జర బాధ అనిపిస్తుంది. కానీ అయితే బండి సంజయ్ గారు ఏం చెప్తారు ముచ్చటంటే, మీరు ఇందిరమ్మ ఇల్లు తీసుకొస్తారు కరెక్టే, కానీ ఇందిరమ్మ పేరు పెడితే మాత్రం ₹1 కూడా రాని ఆడికి వెళ్ళి ఎట్ట కేంద్రం పెట్టిస్తారు నేను చూస్తానే ఆయన అంటు. ఈ పొన్న ప్రభాకర్ సార్ ఏం చెప్తాడు, ఇందిరమ్మ పేరు పెట్టేదే, ఇల్లు ఇచ్చేదే, మీరు ₹1 ఇయ్యారో ఎందుకు ఎట్ట ఆపుతారో అనేమో ఈయన అంటుడు. ఇప్పుడు ఇందిరమ్మ పేరు పెడతాను ఈయననే వద్దని ఆయననే, ఇద్దరు పొత్తుల జనాలు అయితే అగమవుతారు కదా. ఈ పక్క రాష్ట్రం అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, అది కూడా మన రాష్ట్రమే ఒకప్పుడు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం పెట్టిండు మొన్న, అదేంది వైఎస్ఆర్ క్యాంటీన్ అని ఆయన పెట్టిండు. మళ్ళీ ఈయన చంద్రబాబు ఎక్కగానే దాన్ని మరి చంద్రన్న క్యాంటీన్ పెట్టుకున్నా, రామారావు క్యాంటీన్ పెట్టిండు. కానీ మరి మీరు ఏమైనా ఈ పేర్లు మార్చుకుంటే ఏమొచ్చి పాడేది చెప్పురి. పేదోళ్ళకు మీ పథకాలు అందితే ఆడికే చాలు, కానీ మీరు ఏ ప్రభుత్వం ఉంటే అలా పేర్లు పెట్టుకోవాలని ఏడముంది చెప్పురి. మరి బండి సంజయ్ అన్న నువ్వేం చెప్తున్నావు, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితే మాత్రం ₹1 ఇచ్చేది అంట. కానీ ఇంకా మరి గుజరాత్లో నమో మోడీ అదే నమో స్టేడియం అని పెట్టిండు. మరి నమో స్టేడియం అంటే ఏది, నరేంద్ర మోడీ స్టేడియం అన్నట్టే కదా. మరి ఆయన పేరు పెట్టవచ్చా? ఆయన ఇంటికి ₹1 పెట్టిండా? లేకపోతే ఈయన రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఇంక ఇది పెట్టిరు, ఈయనకి ₹1 ఇచ్చిరా? లేకపోతే ఆ చంద్రన్న క్యాంటీన్ అని చెప్పిండు. చంద్రన్న క్యాంటీన్ అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయన ఎకరం భూమి మళ్ళీ పెట్టిండా? లేకపోతే మన ఏది రాజశేఖర రెడ్డి పేరు మీద ఇంకేదో పెట్టిరు. ఎవరైనా కానీ జనాల సొమ్ము తినవచ్చిందే, కానీ జనాల ముంచి జనాల మీద బతికిరులే. కానీ మీరు ఈ పేర్లు మార్చుకుంటే సరిపోద్దా? ఇక మార్చేది పేర్లు కాదు, పేదోళ్ళ బతుకులు మార్చే ఉపాయం చేయాలి. మేము రాష్ట్రాల నుంచి మేము ఎన్ని పనులు కడుతున్నాము, మా దగ్గర ఎన్ని పైసలు వసూలు చేస్తున్నారు, మాకు ఎన్ని పైసలు ఇస్తున్నారు అనేది గాలి లెక్కలు చెప్పాలి. అంతేగాని ఈ పేర్లు మార్చుకుంటూ పోతే ఏమొచ్చి పాడైతే చెప్పురి. ఇప్పుడు నువ్వేమో ₹1 నువ్వు కంకణం కట్టుకుంటివి, ఎటరాదానేమో ఈయన పొన్న ప్రభాకర్ అనబట్టే. మరి మీ ఇద్దరు పోతుల పేదలు తెచ్చకాలం వచ్చింది. మరి చెప్పురి, గత ప్రభుత్వం ఆయన కేసీఆర్ ఏమో ఒక్క ఇల్లు ఎగనేపాయ ఇస్తే ఆయన మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని పెట్టినో, లేకపోతే కవిత డబుల్ బెడ్రూమ్ పేరు పెట్టినో. కానీ ఆయన ఇవ్వలేదు కాబట్టి ఆయన పేరు అయితే పెట్టలేదు. చాలా ఆడికి కేసీఆర్ కిట్ అని పెట్టిండు ఆయన. మరి మీ జేబులలోకి వెళ్ళి ఎవడన్నా ఏ రాజకీయ నాయకుడైనా ₹1 ఇస్తురా చెప్పురి. మరి ఏ పని పెట్టాలి మీ పేర్లు? ఎవరి పేరైనా కానీ ఈ భారతదేశం మొత్తంలో ఎవరి పేరైనా కానీ ఈ బీజేపీ వాళ్ళు ఏమో లేని పంచాయతీ తీసుకొస్తారు. మరి కేంద్రంలో మీ ప్రభుత్వం ఏమిటి, ఒక చట్టం తీసుకురాదు అది ఏమా? ఒక చట్టం తెచ్చి ఏ పథకానికైనా కానీ ఏ ఒక్క లీడర్ పేరు పెట్టనక్కర్లేదు. పెడితే గిడితే ఒకవేళ పెట్టాలనిపిస్తే మంచి మహనీయులు ఎంతో మంది ఉన్నారు, గొప్ప గొప్ప దేశం కోసం కొట్లాడిన స్వతంత్ర సమరయోధులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కొట్లాడుకుంటే మనం ఇవాళ ఎడబంధమో. కానీ మరి గాలి పేరు పెడతామా? మీరేమో గరకంత వీకిరు అన్నట్టు ఈయన పేరు ఈయన పెడతాడు, ఆయన పేరు ఆయన పెడతాడు, లేకపోతే మీకు నచ్చిన పేరు మా పేరు పెడతాడు, వాడు అల్లుని పేరు పెడతాడు. వాడు పెడితే గిడితే సచివుని పేరు పెట్టే కానీ చచ్చిపోయిన రాజ్యసభ కానీ బతుకున్నప్పుడే మీరు పేరు పెట్టుకొని పాడేస్తుంటారు కదా. మరి మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఇట్లా దేశాన్ని చెప్పురి. మీ పేర్లతోటి మాకు సంబంధం లేదు. మీరు ఆయన పేరు పెడతారా, ఈయన పేరు పెడతారా, ఏ పేరు పెడతారా మాకు సంబంధం లేదు. కానీ జనాలకు ఇప్పుడు ఈ పంచాయతీల జనాలకు వచ్చే ఫలాలని మీరు ఆగం చేసే కాలం అయితే వచ్చిందని ఊర్లలో జనాలు అనుకుంటారు. చివరికి వస్తారు కదా, అమ్మ ఇందిరా బిల్లు ఆగుతుందంట, వాళ్ళంట కేంద్రంకి వెళ్ళంటే ₹1 ఇయ్యనేరంటాను. ఒక ఆయన అంటే ఇస్తారంటాను. ఒక ఆయన ఇప్పుడు ఊళ్ళలో మొత్తం పరిశ్రమలో పడ్డారు. మీరు ఎవ్వరి పేరు పెట్టవద్దు దయచేసి. ఓ ప్రజలారా మీ కామెంట్ రూపకంగా చెప్పురి. నరేంద్ర మోడీ పెట్టవద్దు, పేరు పెట్టవద్దు, నా ఇందిరామ ఇల్లు పేరు పెట్టవద్దు, ఎవరి పేరు పెట్టవద్దు. చంద్రబాబు పేరు పెట్టేది లేదు, రాజశేఖర రెడ్డి పేరు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టేది లేదు. ఎందుకంటే వీళ్ళ పక్కన ఏం అలసలేదు, వీళ్ళు కష్టం చేసి జనాలు ఏం చత్తలేరు. విన్నరా? మనం కట్టిన పన్నులతోటే మనల్ని పరిపాలిస్తారు. ఇంకోటి గమనించాలి బాగా, పార్టీలు వేరు ప్రభుత్వం వేరు. ఇప్పుడు పార్టీకి ప్రభుత్వానికి ఏమంటారు లింక్ కలపకుండా ఉండే చూసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం అన్నప్పుడు అది అందరి ప్రభుత్వం ఉండాలి, కానీ కొందరు పేరు పెట్టి కొందరు పేరు తీసేయడం అసలు పేర్ల ముచ్చటే పెట్టొద్దు అంటే ఇప్పుడు ఏకంగా ఏమంటారు బీజేపీల చేతులు అయితే పక్కా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఒక చట్టం తీసుకొచ్చి ఉపాయం చేయరు. ఎవ్వరు పేరు పెట్టొద్దు. ఎవ్వరు పేరు పెట్టకుండా ఒకవేళ పెట్టాలనిపిస్తే పలాని ఒక దేశ నాయకుడు అంటే దేశం కోసం కొట్లాడిన వాళ్ళు, మన స్వాతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళ పేర్లు పెడితే వాళ్ళన్నా సై అంటారు. కానీ మీ స్వార్థాల కోసం మీ పేర్లు పెట్టుకొని ఈయన 4 ఏళ్ళ అధికారులు ఉంటే ఈయన పేరు పెట్టాలి, ఈయన దిగినాక మళ్ళీ ఇంకో ఆయన పేరు పెట్టాలి. ఇక ఈ పేర్లే మార్చుకుంటూ పోరి. ఇప్పుడు మీరు ఇచ్చే పథకానికి ఇప్పుడు అన్న క్యాంటీన్ అని పెట్టిరు కాడ, అన్న క్యాంటీనో లేకపోతే వైఎస్ఆర్ క్యాంటీనో లేకపోతే చంద్రన్న క్యాంటీనో అని పెట్టిరు. భూ అయితే గదే భూ కదా, పేర్లే కదా మార్చేది. ఈ పేర్ల కాడ మార్చుకునే కాడ పంచాయతీ ఎందుకు? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని కాంగ్రెస్ వాళ్ళు ఇస్తా అంటారు. ఇందిరమ్మ ఇల్లు వేస్తే ఇందిరమ్మ పేరు మీద వచ్చిన ఇల్లే, నరేంద్ర మోడీ పేరు మీద వచ్చిన ఇల్లే కదా. ఇల్లు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఇల్లు అని అనాలి. మళ్ళీ ఇంకో కొత్త రకంగా
ఏ పార్టీ వాళ్ళు ఇస్తే ఆ పార్టీ కలర్ వేయాలి. ఇంకో ఇదో కొత్తది. ఇక చూడురి, ఇప్పుడు ప్రజలకు ఈ పార్టీకి ఏది ఓట్లు వేసినాడు, ఓట్లు వేస్తే అయిపోయాయి. మళ్ళీ ఇంక ఈ పోతావిటికి ఇదే పని జరుగుతుంది వచ్చిన. అందుకోసమనే జనాలు ఊర్లలో ఏమనుకుంటారంటే చాలా ఇకారం తప్పిన ముచ్చటవుతున్నాయి. మీరు వీళ్ళ స్వార్థాల కోసం ఒక ఆయన వీళ్ళ పేరు పెట్టాలంటాడు, ఒక ఆయన ఆయన పేరు పెట్టాలంటాడు, ఒక ఆయన వద్దంటాడు, ఒక ఆయన కావాలంటాడు. ఓళ్ళు రాజకీయ నాయకులారా, మీ పక్కలు అలిసి మీరు కష్టం చేసి మా ప్రజలను జాదవలసిన పని లేదు. మీరు ఎవరు జాదరన్న సంగతి కూడా మాకు ఎక్కే దేశమైనా కావచ్చు, రాష్ట్రమైనా కావచ్చు, ఈ భారతదేశం మొత్తంలో ఏడవున్నా కానీ అందరికీ ఒక చట్టం తీసుకొచ్చి ఉపాయం చేయరి. ఏదైనా పథకం వస్తే, ప్రభుత్వం నుంచి పథకం వస్తే దానికి సంబంధించి పలాని పథకం అని పెట్టాలి. అంతేగాని ఫలానా ఆయన పేరు పెట్టి నేను పథకం ఇస్తా ఇటువంటివి బంద్ చేసుకుని ఉపాయం చేయరి, ఒక చట్టం తెచ్చుకుని ఉపాయం చేయరి. అప్పుడు జనాలకు రావాల్సిన పథకాలు వస్తే ఆనందిస్తారు. అంతేగాని మీ స్వార్థాల కోసం ఎన్నిసార్లు పేరు మార్చుకుంటారా నాకు అర్థం కాదు. కానీ ఊళ్ళో జనాలు అయితే తువాడు చిగ్గి ఏమంటారు ఇక గబగబగా తిడుతురు. కానీ పేర్ల ముచ్చిన పక్కకు పెట్టి ప్రజలకు అవసరమయ్యే ఏమేమి కావాలనో 5 సార్లు ఇక ఉంటాం మరి.